ఇవాళ డేట్ వచ్చేసి ఆగస్ట్ 1 2025. ఇవాళ నుంచి యూపీఐలో చాలా చేంజెస్ అయితే జరుగుతున్నాయి. అవేందో మనం తెలుసుకుందాము. ఫస్ట్ వచ్చేసి బ్యాలెన్స్ ఎంక్వైరీ లిమిట్స్ అన్నమాట. మనం బ్యాలెన్స్ చెక్ చేసుకుంటాం కదా, దాంట్లో మనకి పర్ డే 50 లిమిట్స్ అయితే ఇచ్చారు. 50 టైమ్స్ మాత్రమే మనం బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు. సెకండ్ వచ్చేసి ఆటో పేమెంట్ సిస్టమ్. మనం ప్రెసెంట్ సబ్స్క్రిప్షన్ తీసుకుంటాం కదా, లైక్ అమెజాన్ ప్రైమ్ కి కానీ, లేదా నెట్ఫ్లిక్స్ అవనివ్వండి, లేకపోతే ఏదైనా లోన్ ఈఎంఐస్, దేనికైనా సరే మనము ఆటోమేటిక్ పేమెంట్స్ అనేది సెటప్ చేస్తాం కదా, అది వచ్చేసి ఇప్పుడు నాన్ ట్రాఫిక్ టైమ్స్ లో మాత్రమే పేమెంట్ అనేది కట్ అవుతుంది మన బ్యాంక్స్ లో నుంచి. లైక్ ఇప్పుడు నైట్ 9:30 నుంచి మార్నింగ్ 10 వరకు, అలానే ఆఫ్టర్నూన్ 1 నుంచి ఈవినింగ్ 5 వరకు మనకి నాన్ ట్రాఫిక్ అవర్స్ లో మాత్రమే ఆటో పేమెంట్ అనేది కట్ అవుతుంది మన బ్యాంక్స్ నుంచి. నెక్స్ట్ వచ్చేసి యూపీఐ డియాక్టివేషన్ అన్నమాట. మన మొబైల్ నెంబర్ అనేది యూపీఐడికి లింక్ ఉంటుంది కదా, బ్యాంకుకి యూపీఐడికి. ఆ మొబైల్ నెంబర్ అనేది మనం 12 మంత్స్ వరకు ఇన్యాక్టివ్ గా ఉన్నట్టయితే, ఎలాంటి మొబైల్ రీఛార్జ్ చేయకుండా, ఎలాంటి కాల్స్ అలా చేయకుండా ఉంటే, ఆఫ్టర్ 12 మంత్స్ తర్వాత ఆటోమేటిక్ గా డియాక్టివేట్ చేయడం జరుగుతుంది యూపీఐడి అనేది. ఓకేనా?